లాలీ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ చెక్కీ. చేయడం చాలా ఈజీ. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసేలా చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా ఏదైనా ఒక ప్లేట్ గానీ, ఒక ట్రే గానీ మీకు నచ్చినది తీసుకొని అందులోని ఒక స్పూను నెయ్యి అయితే వేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇలా చేయడం వల్ల చిక్కీ ప్లేట్ నుంచి ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారా? ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్నయితే మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, అందులోని ఒక అరకప్పు బాదాన్నయితే ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దీన్ని ఒక్క నిమిషం అలా అలా కొంచెం వేడిగా అవ్వాలి. మరీ మాడిపోయేంత ఫ్రై చేయక్కర్లొద్దు గానీ, 1, 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే మనం ఫ్రై చేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వీక్షిస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. రానున్నది సమ్మర్. పిల్లలు అలా వెళ్ళొచ్చి, ఇలా వెళ్ళొచ్చి ఏదో ఒకటి కావాలి, కావాలి అంటూనే ఉంటారు. అటువంటప్పుడు ఇలా హెల్తీగా తక్కువ టైంలో అయిపోయే రెసిపీ మనకి బావుంటుంది. ఫ్రై చేసేసిన తర్వాత దాన్ని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్‌లో అరకప్పు జీడిపప్పును కూడా వేసేసుకున్నా. జీడిపప్పును కూడా ఒక్క 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీదే మనం ఫ్రై చేసేసుకుందాం. చూడండి జీడిపప్పు కూడా వేడెక్కింది అన్నప్పుడు దాన్ని కూడా ప్లేట్‌లోకైతే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక పావు కప్పు గుమ్మడి గింజలు, ఒక పావు కప్పు పిస్తా, ఒక పావు కప్పు దోస గింజలు, ఒక పావు కప్‌కి కొంచెం తక్కువ సన్‌ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకున్నాను. వీటిని ఒక్క నిమిషం ఫ్రై చేసేసుకుందాం. ఆల్రెడీ ప్యాన్ వేడెక్కిపోవడం వల్ల త్వరగానే ఫ్రై అయిపోతాయండి. చూడండి నేను చూపిస్తున్నట్టు చేయండి. ఒక నిమిషం తర్వాత ఇందులోని మన జుట్టుని అమాంతం పెంచేసే ఫ్లాక్స్ సీడ్స్‌ని ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే నువ్వులను కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. వీటన్నిటిని మరొక నిమిషం ఫ్రై చేసేసుకుందాం. మంటని మాత్రం లో ఫ్లేమ్‌లోనే ఉంచండి. ఇవన్నీ బాగా వేడెక్కాయి అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం వీటన్నిటిని కూడా జీడిపప్పు, బాదం కూడా వేడి చేసాం కదా! అదే ఫ్రై చేసాం కదా! అదే ప్లేట్‌లోకైతే వేసేసుకున్నా. వీటిని కూడా పూర్తిగా చల్లారనిద్దాం. మిగతా ప్రాసెస్ అంతా కూడా ఇవి చల్లారిన తర్వాతే చేసేద్దాం. పూర్తిగా చల్లారిపోయినాయండి. చూసారా? ఇప్పుడు మనకి బెల్లం ఎలాగా అని అర్థం కావాలి కదా! అందుకని నేను కప్పు మెజర్‌మెంట్ చూపిస్తున్నాను. మొత్తం ఇవన్నీ కలిపి నాకు కొంచెం తక్కువ 2 కప్స్ అయితాయిని. చూడండి. ఇందాక ఒక కప్ మెజర్ చేసాం కదా! ఇప్పుడు సెకండ్ కప్‌ని అయితే మెజర్ చేసి చూపిస్తున్నాను. కొద్దిగా తగ్గినియి 2 కప్స్‌కిని. కానీ ఇంచుమించు 2 కప్స్ మెజర్‌మెంట్ ప్రకారం చూసుకుందామండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మెజర్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని, స్టవ్ వెలిగించుకొని, బాండీ పెట్టుకొని, అందులోని 2 కప్పుల డ్రై ఫ్రూట్స్‌కి మనం 1:30 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. నేను కొద్దిగా తగ్గించాను కాబట్టి కొద్దిగా బెల్లం కూడా తగ్గించి తీసుకున్నాను. మీకిష్టమైతే గనక 1:30 కప్పు యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అదే బెల్లంలో ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వాటర్ వేసుకొని, బెల్లాన్ని పూర్తిగా మెల్ట్ అవ్వనివ్వండి. మనకిక్కడ గట్టి పాకం కావాలి. సో, దానికోసం మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకొని కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉన్నా. ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని, అందులో పాకాన్ని వేసి చూస్తున్నాను. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందా? రాలేదా? అని చెప్పేసి మనకి కావాల్సింది గట్టి పాకం. చూడండి ఇలా వేసి చూసాను. గిన్నెకేసి కొడితే టక్ టక్ మని సౌండ్ వస్తుంది కదా! కరెక్ట్ కన్సిస్టెన్సీ మనకొచ్చేసింది. ఇప్పుడు అందులోనే ఒక స్పూను నెయ్యయితే వేసుకుంటున్నాను. వేసేసి మరొక్క నిమిషం కలుపుకొని, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌నయితే ఇందులో యాడ్ చేసేద్దాం. చాలా సింపుల్‌గా అయిపోతుంది. సమ్మర్‌లో ఎక్కువ ఫుడ్ తీసుకోలేం కాబట్టి, హెల్తీగా ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే గనక, పిల్లలు స్నాక్స్ అన్నప్పుడు టక్కన తీసి ఇచ్చేయొచ్చు. హెల్తీగాను ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఇలా పూర్తిగా పాకం అంతా కూడా డ్రై ఫ్రూట్స్‌కి పట్టేలాగా కలుపుకుందామండి. చూడండి ఇప్పుడు గిన్నె నుంచి సెపరేట్ అయిపోతుంది కదా! ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి, మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్‌లో అయితే వేసేసుకుందాం. ఇదంతా కూడా చాలా స్పీడ్‌గా జరగాలి. లేకపోతే పాకం గట్టిపడిపోతూ ఉంటుంది. చూడండి ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత, ఒక గ్లాస్‌కి నెయ్యి రాసి, దాని సహాయంతో మన డ్రై ఫ్రూట్స్ చెక్కీని అయితే చేసేస్తున్నాను.
చూడండి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవడానికి ఈ గ్లాస్‌కి నెయ్యి రాసుకున్నాను నేనైతేని. ఎందుకంటే మనకి నచ్చిన షేప్‌లో రావాలి కదా! నేనిక్కడైతే స్క్వేర్ షేప్‌లో కట్ చేస్తున్నాను. మీకు కావాలితే మీ దగ్గర అవైలబుల్‌గా ఉన్న మౌల్డ్స్‌తో మీరు రౌండ్‌గా గానీ, మీకు నచ్చిన షేప్‌లో అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి ఈవెన్‌గా అయితే స్ప్రెడ్ చేసేసుకున్నాను నేనైతేని. ఇప్పుడు దాన్ని మీకు నచ్చిన షేప్‌లో అయితే కట్ చేసుకోండి. నేనిక్కడ స్క్వేర్ షేప్ అయితే కట్ చేస్తున్నాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకుంటే మనకి నచ్చిన షేప్ అనేది వస్తుంది. చాలా సింపుల్‌గా ఇంట్లోనే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. కేవలం 10-15 మినిట్స్‌లో అయితే ఈ రెసిపీ అయిపోతుంది. ఒక్కసారి చేసి పెట్టుకుంటే గనక మనకి నెల్లాళ్ళ వరకు నిలవుంటుంది. చూడండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా అయితే చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే ఇలా ఉంది. చూసారా? ఇప్పుడు ఒక నైఫ్ సహాయంతో అయితే తీసేస్తున్నాను. చూడండి ఎంత ఈజీగా ప్లేట్ నుంచి సెపరేట్ అయిపోయిందో. మనం విరుస్తున్నప్పుడే అర్థమైపోతుంది. టక్ టక్‌మని విరుగుతూ ఉంటుంది. చూసారా? అంతేనండి. డ్రై ఫ్రూట్స్ చిక్కీ అయితే రెడీ అయిపోయింది. ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకొని రోజు ఒకటి తినడం వల్ల మెన్ ఆర్ ఉమెన్ ఎవరికైనా సరే చాలా మంచిది. కిడ్స్ కూడా చాలా మంచిది. రోజు ఒకటి తినడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది. స్కిన్ గ్లో అవుతుంది న్యాచురల్‌గానే. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. ఈలోపు ఈ డ్రై ఫ్రూట్స్‌నైతే సర్వ్ చేసేసుకుందామా మరి? థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.